ఎన్టీఆర్ లాంటి మనిషిని నా జీవితంలో అయితే చూడలేదంటూ ప్రకాష్ రాజ్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవరాలో కూడా ప్రకాష్ ఒక మంచి క్యారెక్టర్ లో చేసినట్టున్నారు. ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఆయన కంటే ఎలివేషన్స్ వేరే ఎవరూ ఇవ్వలేరు. కాబట్టి దేవర అయితే అద్భుతమైనటువంటి ట్రైలర్ తోనే మనకి విషయం అర్థం అవగా, సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదని, పెద్దవాళ్ల పట్ల విపరీతమైన గౌరవం, మర్యాద, సినిమా పట్ల విపరీతమైన ప్రేమ, ఆ ప్రేమ ఆయన యాక్షన్ ని 100% తీసుకొస్తుందని, అందుకే ఎన్టీఆర్ కి అందరూ ఫిదా అయ్యేది అంటూ చెప్తారు. ఎన్టీఆర్ నటనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టే ఆ నటన కూడా ఆయన దగ్గర ఉంటుంది. అలాగే ఆయన సినిమాని ప్రేమించడంతో పాటు మరి సెట్ లో, షూటింగ్ లొకేషన్స్ లో ఎంతో కంఫర్టబుల్ గా ఉండి తనతో నటించే వాళ్ళని కూడా అంతే గౌరవంగా చూసుకుంటారని, ఎన్టీఆర్ ఒక లివింగ్ లెజెండ్ అని, ఇంత వయసులోనే ఎంత సంస్కారం, అంత భారీ యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ ఒక నటుడిగా అంటూ మెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. సో మొత్తంగా దేవర ట్రైలర్ చిత్రంపై హైప్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లింది. ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫీ చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్ ట్రైలర్ లో అదిరిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 27న ఈ 5 భాషల్లో సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. దేవర లాంచ్ ఈవెంట్ ని ముంబైలో చేశారు. లాంచ్ ఈవెంట్ కి మొత్తానికి మాస్ అవతార్ ఎత్తాడు ఎన్టీఆర్. అక్కడ కూడా ఎన్టీఆర్ నినాదాలతో మారుమోగిపోయింది. మరి విలన్ గా నటించినటువంటి మన సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఎన్టీఆర్ కి సినిమా భారీ హిట్ కావాలని కోరుకుంటున్నారు ప్రకాష్ రాజ్.